టార్గెట్ బడే చొక్కారావు అలియాస్ దామోదర్. సో ఆయన కోసం ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఎత్తున కూంబింగ్ జరుగుతూ ఉందట. సెంట్రల్ స్టేట్ ప్రత్యేక దళాలతో ఆపరేషన్. తెలంగాణ నుంచి మిగిలింది ఎంతమంది మావోయిస్టు కీలక నేతల కోసం ముమ్మర వేట. సో పూర్తిగా కర్రెగుట్టల్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది కేంద్ర బలగాలు. ఇక మిగిలిన ఒకే ఒక్కడు అన్నట్టుగా అర్థమవుతోంది, బడే చొక్కారావు అలియాస్ దామోదర్. సో ఈయనే లొంగిపోతే మావోయిస్ట్ పార్టీ కథమయ్యేట్టుగా కనబడతా ఉంది. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతున్నది. రాష్ట్రానికి చెందినటువంటి మావోయిస్టు సీనియర్ నేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కోసం ప్రత్యేక సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. బడే చొక్కారావుతో పాటు పలుమార్లు ఎన్కౌంటర్ తప్పించుకున్నటువంటి పాపారావు అలియాస్ మంగు కోసం సైతం సరిహద్దు మండలంలో నిఘా వర్గాల సమాచారం ఆధారంగా విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఛత్తీస్గఢ్ కు ఆనుకొని ఉన్నటువంటి తెలంగాణ సమీప అటవీ మండలాల్లో 4 రోజులుగా కూంబింగ్ తీవ్రతరమైంది. సెంట్రల్ స్టేట్ ప్రత్యేక దళాల సమన్వయంతో సాంకేతిక నిఘా పెంచడంతో పాటు అడవుల్లో తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేసి ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అజ్ఞాతంలో చురుగ్గా ఉన్నటువంటి కొందరు జోన్ డివిజన్ స్థాయి నేతలు ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో ఆశ్రయం పొందుతారనే అనుమానాల నేపథ్యంలో కేంద్ర బలగాలు వారిని పట్టుకునేందుకు ముందుకెళ్తున్నాయి. సో ఈ విధంగా ఈయనొక్కడిని ఎన్కౌంటర్ చేస్తే లేకపోతే లొంగిపోతే ఇక మావోయిస్ట్ పార్టీకి ఇక అసలు పునాదులు కూడా మొత్తం కదిలిపోయినట్టనేది కేంద్ర బలగాల దగ్గర ఉన్నటువంటి సమాచారం. సో ఆయన కోసం మొత్తం కూంబింగ్ మొత్తం చేస్తున్నట్టుగా కనబడుతోంది. అంటే ఒక్కడి కోసం వేల మంది కేంద్ర బలగాలు పనిచేస్తున్నట, ఒక్కడి కోసం. ఇటీవల ప్రముఖ నేతల లొంగుబాటుకు ముందుకు రావడంతో మావోయిస్టు దళాల్లో కదలిక వచ్చినట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి దేవ్జీ మల్లారాజిరెడ్డి లొంగుబాటు ప్రకటన తర్వాత తెలంగాణ యూనిట్ లో మిగిలిన కీలక సభ్యుల సంఖ్యపై భద్రతా వర్గాల సమీక్ష చేపట్టాయి. అధికార వర్గాల అంచనాల ప్రకారం రాష్ట్రం చెందినటువంటి మావోయిస్టుల సంఖ్య గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గిపోయింది. ఫిబ్రవరిలోనే డీకే స్పెషల్ జోన్ కమిటీ మెంబర్ సెక్రటరీ వెస్ట్ జోనల్ బ్యూరో పడకల స్వామి అలియాస్ లోకేటి చంద్ర అలియాస్ ప్రభాకర్ మహారాష్ట్రలోని గడ్చిరోలు జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. డీసీఎం టెక్నికల్ టీం సభ్యురాలు జాడి పుష్ప లొంగిపోయారు. ఇంకా 15 మంది మాత్రమే మిగిలి ఉన్నారని డీజీపీ కార్యాలయం వెల్లడించింది. వీరిలో దేవ్జీ మల్లారాజిరెడ్డి మినహాయిస్తే మరో 13 మంది మాత్రమే లెక్కలోకి వస్తున్నారు. వీరిలో కేంద్ర కమిటీ సభ్యులు 4 స్టేట్ కమిటీ సభ్యులు, 2 డివిజన్ కమిటీ సభ్యులు, 1 ఏరియా కమిటీ మెంబర్ ఉన్నారు. కేంద్ర కమిటీ సభ్యులు ముప్పాల లక్ష్మణరావు గణపతి ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా పుస్తూరి నరహరి, అదేవిధంగా స్టేట్ కమిటీ సభ్యులు సాంబయ్య, వార్తా శేఖర్, జోడే రత్నభాయ్, ఇలా చాలా మంది ఉన్నారట. దామోదర్ తెలంగాణ స్టేట్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. డివిజనల్ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి సుశీల, భాగ్య, అదేవిధంగా ఉంగ అలియాస్ మంతు, అదేవిధంగా మడివి అలియాస్ సంగీత, కాశబోగు భవాని, ఇలా కొంతమంది ఉన్నట్టుగా తెలుస్తోంది. భద్రతా వ్యూహాల్లో మార్పులు చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. సో ఒడిశాలో ఎన్కౌంటర్ లొంగిపోయేందుకు మావోయిస్ట్ పార్టీ చెందినటువంటి బో లంగీర్ బర్కట్ సంద్ బీబీఎం డివిజన్ చెందినటువంటి 15 మంది సభ్యులు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. సో మరి వారిని లొంగ తీసుకుంటారా లేకపోతే వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తారా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మొత్తానికైతే ఇప్పుడు ఉన్నటువంటి మావోయిస్టు పార్టీలో మిగిలిన వాళ్ళలో ఫేమస్ ఉన్న వాళ్ళలో ఒకే ఒకడు బడే చొక్కారావు అలియాస్ దామోదర్. సో ఆయన కోసం వేలాది మంది కేంద్ర బలగాలు రాష్ట్ర బలగాలు కలిసి ఆయన కోసం సెర్చ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో. సో కానీ ఆయన దొరకడం లేదట. దొరికితే ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేస్తారు పాపం.